లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి కీలక నాయకులు గుడ్ బై చెబుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కొన్ని లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు సైతం దొరకడం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని సీట్లైనా గెలవాలి అని బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. అయితే 10 రోజుల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయని వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు స్పందించినా కానీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం స్పందించలేదు. ఇటు బీజేపీ పార్టీ నాయకులేమో పొత్తు పెట్టుకునే పరిస్థితే లేదు, పోయి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని విమర్శలు చేయడం జరిగింది. కేంద్ర నాయకత్వానికి కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ఇదే విషయాన్ని చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే మనకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమయంలో బీజేపీ చాలా బలంగా ఉంది. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీ బలహీన పడటం ఖాయమని చెప్పడంతో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఆ పార్టీలో సిట్టింగ్ ఎంపీలను బీజేపీ పార్టీలో చేర్చుకొని ఇప్పటికే బీజేపీ పార్టీ కొందరు ఎంపీ అభ్యర్థులను సైతం ప్రకటించడం జరిగింది. ఇక బీజేపీతో పొత్తు లేని కారణంగా ఇంకేదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే అంతో ఇంతో మనం బలంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. పొత్తు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుస్తుందో లేదో అనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాగో బీజేపీతో పొత్తు లేదు కాబట్టి ఇక బీఎస్పీ తోటైనా పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ గారు ఆలోచించినట్టు తెలుస్తుంది. ఈ రోజు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడం జరిగింది. వీరిద్దరూ దాదాపు గంటకు పైగా చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత వీరిద్దరూ మీడియాకు చెప్పడం జరిగింది, రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అలాగే బీఎస్పీ పార్టీ పొత్తు ఉంటుంది అని. అయితే మీడియాతో కేసీఆర్ గారు మాట్లాడుతూ బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది అని చెప్పారు. మాయావతితో తానింకా మాట్లాడలేదని, రేపు మాట్లాడుతానని చెప్పారు. బీఎస్పీ అధిష్టానంతో ప్రవీణ్ కుమార్ చర్చించారన్నారు. పొత్తు పెట్టుకున్నాక కొన్ని సీట్లు వారు, కొన్ని సీట్లలో మేము పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. పొత్తు విధి విధానాలు, సీట్ల ఖరారుపై రేపు వెల్లడిస్తామన్నారు. అలయన్స్ లోకి ఇతర పార్టీల చేరికపై స్పందిస్తూ ఇంకా చూద్దామని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ నార్కను లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆయన అక్కడి నుండి పోటీ చేద్దామని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బీజేపీ పార్టీ చీకొట్టడంతో బీఎస్పీ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటున్నాడు అని బీజేపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేమో సింహం సింగిల్ గా వస్తుందని ఎలివేషన్లు ఇచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఏమంటారు, ఈ సింహం సింగిల్ గా రాకుండా పొత్తు కోసం వెతుకులాడి ఒక పార్టీని పట్టుకొని వస్తుంది అని విమర్శలు చేస్తున్నారు.